డీబీటీపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖ రాసింది. ఈ రోజే నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని ఈసీ ప్రశ్నించింది. పథకాల నిధుల చెల్లింపునకు ఒక్కరోజే ఇన్ని నిధులు ఎలా వచ్చాయని వివరణ కోరింది ఎన్నికల కమిషన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మధ్యాహ్నం 3 గంటలలోపు ఈసీ ముందు ఉంచాలని ఆదేశించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, ఈ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వం వర్సెస్ ఈసీగా గత కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతుంది. అయితే నిన్న హైకోర్టులో ఎవరైతే లబ్దిదారులు వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు కూడా 24 గంటలు సమయం ఇచ్చింది. ఈ రోజు రాత్రిలోగా డీబీటీకి సంబంధించినటువంటి నిధులు పంపిణీ చేయాలంటూ కూడా అది హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం, దాంతోపాటు ఈసీ ఏదైతే బ్రేక్ వేస్తూ ఆదేశాలు ఇచ్చిందో దాన్ని సస్పెండ్ చేస్తూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ నేపథ్యంలో ఈ రోజు ఈసీ క్లారిఫికేషన్ కోసం అధికారులు వెయిట్ చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈసీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఒక ఉత్కంఠగా సాగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఈసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పుడు నిధుల విడుదలకు సంబంధించి ఇంత అర్జెంట్ గా ఎందుకు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎన్నికలు ఒకరోజు ముందు మాత్రమే అకౌంట్ లోకి డబ్బులు వేయడం అనుకు ఉన్నటువంటి ఉద్దేశాలేంటి, ప్రస్తుతం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, గతంలో డీబీటీ పథకాలు అమలు చేసినప్పుడు బటన్ నొక్కిన ఎన్ని రోజులకి డబ్బులు అకౌంట్ లో వేశారు, వీటన్నింటికి సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఈసీ కొద్దిసేపటి క్రితం ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ఈసీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా రాసినటువంటి లేఖ, ఈసీ ఆ లేఖలో ఇచ్చినటువంటి ప్రశ్నల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కూడా పలు ప్రశ్నలు ఈసీ ముందైతే ఖచ్చితంగా ఉంచుతుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈసీ ఏదైతే ప్రభుత్వానికి లేఖ రాసిందో ఆ లేఖ గురించి ప్రస్తావిస్తూ, ముఖ్యంగా గతంలో 2019 ఎన్నికల్లో ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో టీడీపీ ఇచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ ఎందుకు అడ్డు చెప్పలేదు, ముఖ్యంగా చెక్కులు ఇచ్చారు, చెక్కులు ఇచ్చిన తర్వాత కూడా చెక్కులను పంపిణీ ఎందుకు ఆపలేదు, అప్పుడు లేని రూల్స్ ఇప్పుడు ఎందుకు వచ్చాయంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు పక్క రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు, ఆన్గోయింగ్ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. అక్కడ నిధులు విడుదలవుతుంది, లబ్దిదారుల అకౌంట్ లోకి డబ్బులు కూడా పడుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రమే ఎందుకు వీటిని అడ్డుకుంటున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2019లో సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పసుపు కుంకుమ లాంటి ఒక కొత్త పథకాన్ని అర్జెంట్ గా ఎన్నికల ముందు తీసుకొచ్చారు. దానికి సంబంధించిన నిధులు ఎన్నికల 2 రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్లే తర్వాత కొంతమందికి చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. చెక్కులు పంపిణీకి సంబంధించి ఎక్కడ కూడా ఈసీ అడ్డంకులు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఈ పథకాలు, ముఖ్యంగా గత 5 ఏళ్ల నుంచి కూడా కొనసాగుతున్న పథకాలు, చేయూత గానీ, విద్యా దీవెన గానీ, అలాగే రైతు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి, ఈబీసీ నేస్తంకు సంబంధించి ఇలాంటి కీలకమైనటువంటి పథకాలకు సంబంధించి పేద మధ్యతరగతి ప్రజలు, మహిళలు, రైతులు, విద్యార్థులకు సంబంధించినటువంటి పథకాలను కావాలనే కుట్రపు చేసి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అడ్డుకుంటున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈసీ ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖకు సంబంధించి ఈసీ అడిగినటువంటి పాయింట్స్, ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పటికిప్పుడు నిధులు ఎక్కడ వచ్చాయి, దాంతోపాటు గతంలో బటన్ నొక్కిన తర్వాత ఎన్ని రోజులకి నిధులు విడుదల చేశారు, లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్లాయి, వీటన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల కంటే మరి కాసేపట్లో ప్రభుత్వం ఈసీకి ఇవ్వాలంటూ కూడా రాసినటువంటి లేఖ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అంటే ముఖ్యంగా అధికార పార్టీ లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాస్త హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా గతంలో లేనటువంటి రూల్స్, గతంలో అడగినటువంటి ప్రశ్నలు, గతంలో రానటువంటి డౌట్స్ అన్ని కూడా ఈసీకి ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి, ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో చంద్రబాబు లేదంటే మిగిలినటువంటి కూటమిలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఒక ఆరోపణలు అయితే వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వం నుంచి లేఖ వెళ్తుందా, లేదంటే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే అవకాశం ఉంది. హైకోర్టు కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ ఒక్క రోజులోనే కనుక ఈసీ నుంచి క్లారిటీ వస్తే మధ్యాహ్నం తర్వాత లబ్దిదారులకు అకౌంట్ లో డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా సిద్దం చేసుకుంది. కానీ ఈసీ నుంచి క్లారిటీ రాలేదు. ఇప్పటికే కొన్ని డౌట్స్ అడుగుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం కూడా రిప్లై ఇచ్చిన తర్వాత ఈసీ తన నిర్ణయాన్ని మరోసారి చెప్పాల్సి ఉంది. ఇదంతా ప్రాసెస్ అవుతుందా లేదనే ఒక ఆందోళన అయితే లబ్దిదారుల్లో కనిపిస్తుంది. ఈ కోర్టు అనుమతి ఇవ్వడం, తర్వాత ఈసీ కొన్ని అభ్యంతరాలు చెప్పడం, క్లారిఫికేషన్ కోసం మళ్లీ పంపడం, వీటన్నింటి వ్యవహారంలో ఇచ్చినటువంటి గడువు అనేది పూర్తవుతుంది. కాబట్టి ఇక ఎన్నికలకు 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమకు రావాల్సినటువంటి నిధులు, ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిధులు వస్తాయా లేదని ఒక ఆందోళన అయితే అటు మహిళలు గానీ, రైతులు గానీ, లేదంటే విద్యార్థులు గానీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏపీలో కనిపిస్తుంది. ఇప్పటికే కోర్టు ద్వారా వచ్చినా కూడా ఈసీ దానికి అడ్డు చెప్పడం అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక పక్క వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఈసీ ఏదైతే ప్రభుత్వానికి లేఖ రాసిందో ఆ లేఖకు సంబంధించి ప్రశ్నలు కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ దుర్గా.